जय श्रीराम हिंदू बंधुలందరికీ నా నమస్కారం అండి। ఈరోజు ఒక వీడియో చూసారండి సోషల్ మీడియాలో। ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అన్న ఉద్దేశంతో ఆ వీడియోను ఇప్పుడు మీకు చూపిస్తూ దానికి కంటిన్యూగా నేను సమాధానం చెప్తుంటాను। అయితే ఈ వీడియో కొద్దిగా పెద్దగానే ఉంటుంది, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా తప్పక చూడండి। ఓకే, యాక్చువల్గా ఈ వీడియో ఏంటంటే బ్రదర్ షఫీ అని చెప్పేసి ఒకతను ఉన్నాడు, అతను పెట్టిన ఒక వీడియో అన్నమాట ఇది। అతను సిఏఏ చట్టం గురించి, ఎన్ఆర్సి చట్టం గురించి మాట్లాడుతూ పెట్టిన ఒక వీడియో అది। ఆ వీడియో చూసిన తర్వాత ఏ విధంగా ఈ షఫీ అనేవాడు భారతదేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళను ఏ విధంగా అయితే రెచ్చగొడుతున్నాడో, అలాగే ఆ రెచ్చగొడుతూ ఈ సిఏఏ చట్టాన్ని, ఎన్ఆర్సి చట్టాన్ని వ్యతిరేకంగా ముస్లింలను ఏ విధంగా అతను తయారు చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో మీకు స్పష్టంగా నేను చూపిస్తాను। అతను చెబుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను కౌంటర్ ఇస్తూ నేను ఈ వీడియో పెడుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా అందరూ చూడండి। ఓకే, ఫస్ట్ మనము ఒకసారి ఈ వీడియోని చూడండి ఒకసారి। సిఏఏ చట్టం ద్వారా ఏ వివక్షకు గురవుతున్నటువంటి ముస్లిమేతలు ఎవరైతే వారికి పౌరసత్వం రావాలి అనుకుంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? అతడు ముస్లిమై ఉండకూడదు। దౌర్భాగ్యం ఏమిటి? ఒకవేళ ఆ వ్యక్తి ముస్లిం కాని పక్షములో అతనికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది। చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా సిఏఏ చట్టము ఎందుకు అనేది వీళ్ళకి తెలియదు। ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిఏఏ చట్టాన్ని భారతదేశంలో ఉన్న ముస్లింల కోసం తయారు చేయబడినది కాదు। ఫస్ట్ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయవలసిన విషయం ఇది। మరి భారతదేశంలోని ముస్లింల కోసం ఈ చట్టాన్ని తయారు చేయకపోతే మరి భారతదేశంలో ఉన్న ముస్లింలకు నష్టం ఏంటి? అసలు ఇది $1 మిలియన్ ప్రశ్న ఇది। అసలు ఈ చట్టం తయారు చేసిందే భారతదేశంలోని ముస్లింల కోసం కాదు, మరి ఎవరి కోసం తయారు చేయబడ్డది? ఇతనే ఒక మాట అన్నాడు ఏంటంటే వివక్షకు గురి అవుతున్న ముస్లిమేతరులకు పౌరసత్వం అన్నాడు। ఎస్, వివక్షకు గురి అవుతున్న ముస్లిమేతరులకు। ఎక్కడ వివక్షకు గురవుతున్నారు ముస్లిమేతరులు? అతనే అంటుండు, స్పష్టంగా అతనే అంటుండు, వివక్షకు గురి అయిన ముస్లిమేతరులు అంటున్నాడు। ఎస్, ఈ చట్టము అసలు ఎందుకు తయారు చేశారు? పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలు కూడా ముస్లిం దేశాలు। ఈ దేశాలలో వివక్షకు గురి అవుతున్న ముస్లిమేతరుల కోసము అని ఆయన అంటుండు। మరి భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏం సంబంధం ఇక్కడ? మరి భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఎందుకు ఇంత లొల్లి చేస్తున్నారు, ఇంత గొడవ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు భారతదేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొడుతున్నారు అనేది ప్రశ్న ఇక్కడ। అతనే అంటుండు ఈ 3 దేశాల్లో ముస్లిమేతరులను అంటుండు। ముస్లిమేతరులు అంటే అక్కడ ఎవరు? ఆ 3 దేశాల్లో ముస్లిమేతరులు అంటే ఎవరు? హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, పార్షియులు ఈ 6 మతాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మైనారిటీస్ వీళ్ళు, వాళ్ళకి అక్కడ వివక్ష జరుగుతున్నది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు బలవంతం మత మార్పిడులు చేస్తున్నారు, ముస్లిం మతంలోకి తీసుకెళ్తున్నారు, వాళ్ళను వివక్ష చూపిస్తున్నారు అక్కడ। ఆ వివక్షకు భయపడి ముస్లిం దేశాలు, ఈ 3 ముస్లిం దేశాల్లో ఉన్న ఈ 6 మతాలు భయపడి భారతదేశానికి ఎవరైతే వస్తున్నారో వాళ్లకు పౌరసత్వం ఇవ్వడానికి తయారు చేసిన చట్టమే సిఏఏ అని మనము అంటున్నాము। చట్టం అంటుంది, మళ్ళీ ఇతనే అంటుండు, సిరాజే అంటున్నాడు ఈ చట్టము వివక్షకు గురైన వాళ్ళ కోసము, ముస్లిం మతస్థులు కాని వాళ్ళు అని। మరి ఇక్కడ అంత క్లియర్గా ఉన్నది కదా। మరి భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏంటి ప్రాబ్లము? ఇంకేమంటుండు, మళ్ళీ అక్కడే ఒక ట్విస్ట్ చేస్తున్నాడు।
దౌర్భాగ్యం ఏమిటంటే ముస్లిం అయి ఉండకూడదు, ముస్లిం అయితే పౌరసత్వం ఇవ్వరట. నీకు మైండ్ ఏమన్నా లూజా సిరాజ్? బ్రదర్ సిరాజ్, నీకన్నా మైండ్ ఏమైనా ప్రాబ్లమా? నువ్వే అన్నావు ఈ 3 దేశాల్లో ముస్లింలకు, ముస్లిం కాని వాళ్లకు వివక్ష ఏర్పడుతుంది అని, చట్టం కూడా అందుకే అని. మళ్ళా నువ్వేమంటున్నావు, మళ్ళీ ట్విస్ట్ చేసి దౌర్భాగ్యం ఏమిటంటే ముస్లిం అయితే పౌరసత్వం ఇవ్వరట. ఎవరికి పౌరసత్వం ఇవ్వరు? లీగల్గా ఇతర ఈ 3 దేశాల నుంచి కాకుండా ఏ దేశం నుంచి అయినా సరే ముస్లిం అనేవాడు లీగల్గా ఈ దేశంకి వచ్చి పౌరసత్వాన్ని అడిగితే వాని రూల్స్ ప్రకారం మనకి ఇవ్వాలా లేవాలనేది, ఇవ్వాలా వద్దనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ పౌరసత్వానికి అనుకూలంగా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఇస్తుంది. కానీ ఇక్కడ వచ్చే ఎవరు వస్తున్నారు? ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు వస్తున్నారు? అక్రమంగా వస్తున్న ముస్లిమ్స్, ఈ దేశంలో అక్రమంగా వచ్చిన ముస్లిమ్స్, పర్మిషన్ లేకుండా వచ్చిన ముస్లిమ్స్. వాళ్ళని రానివ్వాలా? కర్మ నాది అంటే వాళ్ళని రానిచ్చి వాళ్ళకు పౌరసత్వం ఇవ్వకపోతే దౌర్భాగ్యమా? మీ దౌర్భాగ్యమా? అసలు నీకు వాళ్ళకి సంబంధం ఏంటి? సో ఎక్కువ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు బుర్రుండి మాడుతున్నావు, బుర్ర లేక మాడుతున్నావు అర్థమైతలేదు. సరే, నెక్స్ట్ ఏమంటుండే ఒకసారి చూద్దాం. ఇలాంటి ఒక వివక్షతో కూడుకున్నటువంటి చట్టమే సిఏఏ. సిఏఏ చట్టమట వివక్షతో కూడుకున్న చట్టమట. అసలు చూడండి, వీళ్ళకు ఈ దేశంలో అశాంతిని, భారతదేశంలో అశాంతిని, మతాల మధ్య యుద్ధాలను పురిగొల్పడానికి ఇలాంటి విద్వేషకరమైన ప్రసంగాలు చేస్తున్న ఈ సిరాజ్ లాంటి వాళ్ళను ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోండి. సిఏఏ చట్టము ఏమంటుండు? వివక్షతో కూడుకున్న చట్టం అట. సరే, కొద్దిసేపు వివక్షతో కూడుకున్న చట్టమే అనుకుందాం. ఎవరి మీద వివక్ష చూపిస్తుంది సిఏఏ చట్టము? భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ మీదనా? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశంలో పౌరుడిగా బ్రతుకుతున్న ముస్లిం మీద వివక్ష చూపిస్తుందా? సమాధానం చెప్పాలా? సిఏఏ చట్టము వివక్ష చూపిస్తుంది. ఎవరి మీద చూపిస్తుంది వివక్ష? బంగ్లాదేశ్ ముస్లిం మీద చూపిస్తుంది, పాకిస్తాన్ ముస్లిం మీద చూపిస్తున్నది, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం మీద చూపిస్తుంది. ఎందుకు చూపిస్తున్నది? నీది ముస్లిం దేశం కాబట్టి, నీ ముస్లిం దేశంలో నువ్వు ఇతరుల మీద వివక్ష చేస్తున్నావు కాబట్టి, ఆ వివక్షకి గురి అయిన వాళ్ళు నా భారతదేశానికి వస్తే వాళ్ళకి నేను పౌరసత్వం ఇస్తా. అదే నువ్వు అక్రమంగా వస్తే నీకు నేను ఇవ్వా అని చెప్తున్నది చట్టం, సిఏఏ చట్టం. అంటే అక్రమంగా, అన్యాయంగా, దొంగతనంగా విద్రోహ చర్యలు పాల్పడడానికి ఈ దేశంలోకి వస్తుంటే వాని రానియకుండా కాపాడే చట్టం ఏదైతే ఉందో, సిఏఏ చట్టం ఉందో, అది వివక్షణ నీకు? ఎక్కడ ఈ 3 దేశాల్లో ఈ 6 మతాల మీద, హిందువుల మీద, క్రిస్టియన్ల మీద, బుద్ధిస్టుల మీద, సిక్కుల మీద, జైనుల మీద, పార్షియన్స్ మీద ఎక్కడైతే వివక్ష జరుగుతుందో ఆ వివక్ష నుంచి కాపాడడానికి తీసుకొచ్చిన చట్టమే సిఏఏ చట్టం. ముస్లిం దేశాలలో అక్కడ గురవుతున్న వివక్షకు, వీళ్ళని గురవుతున్న వివక్ష అక్కడ 6 మతాల ద్వారా ముస్లిం మీద అక్కడ వివక్ష జరగట్లేదు. అక్కడ ఈ ముస్లిం మతం నుండి ఈ 6 మతాల మీద వివక్ష జరుగుతున్నది. అందుకే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. సరే సిరాజ్, నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను నీకు ఈ వీడియో ద్వారా. పాకిస్తాన్ జనాభా ఎంత ఉంది? 24 కోట్ల మంది ఉన్నారు, దాదాపు 24 కోట్లు. ఆఫ్ఘనిస్తాన్ జనాభా ఎంత ఉంది? 4 కోట్ల దాకా ఉంది, అదొకటి 4 crores. అలాగే బంగ్లాదేశ్ జనాభా ఎంత ఉంది? దాదాపు 17 కోట్లు ఉంది. అంటే మొత్తం ఈ 46 కోట్లు, ఈ దాదాపు 45 కోట్లు 46 కోట్ల మందిని
ఈ దేశంలోకి అక్రమంగా చొరబడి ముస్లింలు అక్రమంగా చొరబడి ఈ దేశంలోకి వస్తే వాళ్ళకి వివక్ష చూయించకుండా మీ సరైన మార్గంలోనే వచ్చారు, సూపర్గా వచ్చారు, ఈ దేశంలోకి రావాల్సిన హక్కు మీకుంది, ఈ దేశము ఇది ఒకటి ఓపెన్ చేసి ఉన్న ఒక ఏదైనా మాట అంటే నా దేశాన్ని నేను తిట్టినట్టు అవుతుంది. ఒక ఏదైనా పదాన్ని చెప్పాలంటే నా దేశాన్ని నేను తిట్టినట్టు అవుతుంది అది. సో నా దేశాన్ని నేను ప్రాణమైన ఆ పదాన్ని వాడలేకపోతుంది ఇక్కడ అంతే. సో కాబట్టి మీరు ఎవరైనా రావచ్చు, ఇక్కడికి ఎవరైనా ఉండొచ్చు అని చెప్పేసి చూపించాలా? ఈ దేశంలో ఆల్రెడీ 140 కోట్ల జనాభా ఉన్న సరిపోలేదా? ఇంకా మిగతా ఈ 40, 45, 50 మంది, ఈ 50 కోట్ల మందిని కూడా పుక్కట్లా వచ్చేయండి అని చెప్పాలా? మరి అట్లా ఇచ్చినప్పుడు పాకిస్తాన్ ఎందుకు, బంగ్లాదేశ్ ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఇచ్చినాం మనం? ఈ దేశాలు ఎందుకు ఇచ్చారు మనం? ఇది మత వివక్షతో కూడుకున్నటువంటి ఒక చట్టము కాబట్టి. ఎస్, ముస్లిం మతం యొక్క వివక్ష నుండి ఇతర మతాలను కాపాడడానికి తీసుకొచ్చిన చట్టమే ఇది. ఎస్, కాదని వాళ్ళు అన్నారు. మీ ముస్లిం మతం ఏదైతే ఈ 3 దేశాల్లో ఉందో అక్కడ ఈ మత విద్వేషాలతో ఎలా అయితే రెచ్చిపోతున్నారో ముస్లిమ్స్, అక్కడ మతోన్మాదులుగా ఏ విధంగా అయితే ఉన్నారో, ఇతర మతాలను బలవంతంగా ఎలాగైతే మతం మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్నారో, ఇతర మతాలు ఎవరు ఈ దేశంలో ఉండడానికి లేదు, ఇది ఇస్లామిక్ దేశం అని చెప్పేసి ఈ 3 దేశాలు ఏ విధంగా అయితే బలవంతంగా ఇతర మతాల మీద దౌర్జన్యాలు చేస్తున్నారో, ఆ వివక్షను, ముస్లిం మతం వివక్షను నుండి కాపాడడానికి తీసుకొచ్చిన చట్టం ఏది మరి? సిఏ చట్టం. 100% కాదని ఎలా అంటావు? పార్టీషన్ తర్వాత పాకిస్తాన్ జనాభాలో హిందూ జనాభా 24%. అదే ఈరోజు 2011 సెన్సస్ ప్రకారం పాకిస్తాన్లో హిందువుల జనాభా 2.14%. అంటే 24% నుంచి 2% పడిపోయింది. ఇది వివక్ష కదా? ఇది వివక్ష కాదా? ముస్లిం మతము హిందూ మతం మీద వివక్ష చేయలేదా? ఆ వివక్ష నుంచి కాపాడడానికే కదా ఈ సిఏ చట్టాన్ని తీసుకొచ్చింది. మన భారత రాజ్యాంగ చట్టంలోని ఆర్టికల్ 14, 15, 16, 17 మరియు 18, భారత రాజ్యాంగ చట్టము ఆర్టికల్ 14, 15, 16, 17 మరియు 18లో ముఖ్యంగా సమానత్వము, స్వేచ్ఛ హక్కుల గురించి చెప్పబడ్డాయి. ఇతను ఏమంటుండు అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 17, 18 ప్రకారం సమానత్వం, స్వేచ్ఛ హక్కులు ఇవ్వబడ్డాయట. అవును, ఇవ్వబడ్డాయి. ఈ ఆర్టికల్స్ ఎవరి కోసము? ఈ సమానత్వం ఎవరి కోసము? ఈ హక్కులు ఎవరి కోసము? ఈ స్వేచ్ఛ ఎవరి కోసము? ఈ భారతదేశంలో ఉన్న లీగల్గా ఉన్నటువంటి వాళ్ళ కోసము, ఈ భారతదేశ పౌరులైన వాళ్ళ కోసము, అలాగే ఈ దేశంలోకి లీగల్గా వచ్చిన వాళ్ళ కోసము ఈ ఆర్టికల్స్ ఉన్నాయండి. ఈ ఆర్టికల్స్ ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశ ప్రజలు లీగల్గా బ్రతుకుతున్న వాళ్ళ కోసము. అంతేగాని ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డ పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడి బ్రతుకుతున్న వాళ్ళ కోసం ఈ చట్టాలు తయారు చేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు రాజ్యాంగం ఏం చెప్పింది, ఏం చెప్పిందో నీకు తెలుసు, ఈ చట్టం ఎందుకు వచ్చిందో తెలుసు. అయినా కూడా నీ ఉద్దేశం ఏంటంటే ఈ చట్టము ముస్లింలకు వ్యతిరేకమైన చట్టము అని ముస్లింలను ఒక రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోయి ఈ దేశంలో మత కల్లోలాలు లేపడానికి చేస్తున్న ప్రయత్నం నీది. నువ్వే అంటున్నావు సమానత్వం ఎవరికి ఉండాలి? ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వాడికి సమానత్వం ఇవ్వాలా మనం? ఎవరికి వస్తే ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ వాడికి స్వేచ్ఛ ఇవ్వాలా మనం? ఈ దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వాడికి హక్కులు ఇవ్వాలా మనం? సరే, ఈ దేశం కోసం మన కోసం పక్కన పెడితే, నీ ఇంట్లోకి ఎవడన్నా అక్రమంగా వస్తే వాడికి నీతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు నీ ఇంట్లో ఇస్తావా? నీ ఇంట్లో నువ్వు ఇయ్యనోడివి, ఈ దేశంలో అక్రమంగా చొరబడ్డ
ముస్లింలకు ఎందుకు ఇస్తావు నువ్వు? అక్రమంగా చొరబడ్డ ముస్లింకి ఎందుకు ఇస్తావు? సిఏఏ చట్టం ద్వారా, ఖచ్చితంగా ఎన్ఆర్సీ చట్టాల ద్వారా ఈ అక్రమంగా చొరబడ్డ వాడిని మెడబట్టుకొని మళ్ళీ బార్డర్ దాటి బయట తోసేయాలి కదా. 100% అదే చేయాలి కదా మనము. నువ్వు చేయవా? ఇదే పాకిస్తాన్లో, ఇదే ఆఫ్ఘనిస్తాన్లో, ఇదే బంగ్లాదేశ్లో హిందువులు అక్రమంగా వాళ్ళ దేశంలోకి చొరబడితే వాళ్ళు ఊరుకుంటారా? సూపర్ వచ్చారండి మా దేశంలోకి, మీరు రండి, హాయిగా బ్రతకండి, మా దేశంలో కూడా మీకు స్వేచ్ఛ ఇస్తాము, సమానత్వం ఇస్తాము, హక్కులు కూడా ఇస్తామని చెప్తారా? ఈ భూమి ఉన్న ఏ దేశంలోకి అయినా కానీ అక్రమంగా పోయిన వాడికి ఆ దేశ రాజ్యాంగాలు వానికి హక్కునిస్తాయా? ఆ దేశ రాజ్యాంగాలు సమానత్వాన్ని ఇస్తాయా? ఆ దేశ రాజ్యాంగాలు స్వేచ్ఛనిస్తాయా? చెప్పు. మట్టి బుర్రోడి ఉన్నాయా నువ్వు? అంతా సొల్లు మాట్లాడుతున్నావు తప్ప పాయింట్ కరెక్ట్ మాట్లాడతలేవు నువ్వు. భారత రాజ్యాంగ చట్టం ఆర్టికల్ 14ని మీరు చూసినట్లయితే భారత భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత చట్టాల ద్వారా గౌరవింపబడాలి. ఓ, అంటే నీ ఉద్దేశం ఏంది? ఆర్టికల్ 14 ద్వారా భారత భూభాగంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత చట్టాల ద్వారా గౌరవింపబడాలి అంటున్నావు. అది ఎవరికి గౌరవింపబడాలి? అక్రమంగా ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలను గౌరవించాలా? నీకు అడుగుతున్న ప్రశ్న నేను. ముస్లిం సమాజానికి కూడా నేను అడుగుతున్నా నేను. ఆర్టికల్ 14 ద్వారా ఒక వ్యక్తిని ఎప్పుడు మనం గౌరవిస్తామో, లీగల్గా వచ్చిన వాడిని గౌరవిస్తాము. ఏ దేశం నుంచైనా సరే, ఆఫ్ఘనిస్తాన్ నుంచైనా, పాకిస్తాన్ నుంచైనా, బంగ్లాదేశ్ నుంచైనా, బర్మా నుంచైనా, ఈ దేశంలోకి లీగల్గా వచ్చిన వాడిని మనం గౌరవిస్తాం. రాజ్యాంగం గౌరవిస్తుంది, మనకి హక్కునిస్తుంది, స్వేచ్ఛనిస్తుంది, సమానత్వాన్ని ఇస్తుంది. అంతేగాని ఆర్టికల్ 14 ద్వారా అక్రమంగా చొరబడ్డ, అంటే ఇప్పుడు అక్రమంగా ఎవడన్నా వచ్చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో కూడా అక్రమంగా వచ్చి భారతదేశంలో ఉన్నాడు, అయితే ఇప్పుడు రాజ్యాంగం వాడికి కూడా వర్తించేస్తుందా? వానికి కూడా హక్కులు ఇచ్చేయాలా? అంటే వానికి కూడా గౌరవించాలి ఇప్పుడు భారత రాజ్యాంగం. సో నువ్వు ఎట్లా వచ్చినావు అనేది మాకు సంబంధం లేదు రాబాయ్, మా దేశంలోకి నువ్వు ఎట్లా వచ్చినావు అనేది సంబంధం లేదు, కానీ నువ్వు వచ్చినావు కాబట్టి నేను గౌరవించేస్తామని చెప్పేయాలా? ఇప్పుడు రోహింగ్యాలు వచ్చారు, రోహింగ్యాలను గౌరవించేసేయాలా? సో ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అసలు? నువ్వు చెప్తున్న సోదికి ముందర ఉండి చప్పటి కొడుతున్నాడు, వాళ్ళని ఏమనాలి? వాళ్ళని భారత చట్టాలు అతడిని కాపాడాలి. భారత చట్టాలు అతన్ని కాపాడాలట. ఎవరిని కాపాడాలి? రావే? భారత చట్టాలు కామెడీ నవ్వు వస్తుందిరా నాకు మిమ్మల్ని చూస్తుంటే, పిచ్చ కామెడీ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకింత ముస్లిం జనాభాని, భారతదేశంలో ఉన్న ముస్లింని ఎందుకింత రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు మీరు? భారత చట్టాలు ఎవరిని కాపాడాలి? భారతీయ పౌరులను కాపాడాలా? ఈ భారతదేశంలోకి వచ్చిన ఇతర దేశాల లీగల్గా వచ్చిన ఇతర దేశీయులను కాపాడాలా? ఇతర దేశాల వాళ్ళైనా లీగల్గా ఈ దేశంలోకి వస్తే వాళ్ళని భారత చట్టాలు కాపాడతాయి. అంతేగాని అక్రమంగా వచ్చిన వాడిని, అక్రమంగా చొరబడ్డ ముస్లింలను కాపాడాలా? అంటే ఇప్పుడు వాడు ఏ విధంగా వచ్చాడనేది పక్కన పెట్టేసి, అరే నువ్వు మా దేశంలో అయితే, మన భారత భూభాగం మీద అయితే ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను గౌరవించేస్తున్నాం పోండి అని చెప్పేయాలా? అంటే ఇప్పుడు లుంబిని పార్క్లో బాంబులు వేసిన వాళ్ళు ఉన్నారు, ఆడు భారత భూభాగంలోకి వచ్చేసింది కాబట్టి బాంబులు వేసేసింది కాబట్టి అని ఏమన్నది కానీ, ఎందుకంటే భారత భూభాగంలో ఉన్నావు కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం నీకు స్వేచ్ఛ సమానత్వాన్ని మేము ఇస్తున్నాం, హక్కులను ఇస్తున్నాం అని చెప్పాలా? అన్నది ఏమన్నా వదిలేయాలి అవన్నీ? పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని కూడా ఆ విధంగా నువ్వు భారత భూభాగం మీదకి వచ్చేసినావు కాబట్టి, ఆల్రెడీ ఢిల్లీలో ఉండి నువ్వు బాంబులు వేసినావు కాబట్టి నీకు సమానత్వం, స్వేచ్ఛ, హక్కులు ఇచ్చేస్తున్నాం, నువ్వు చొరబాటుదారుడు కాదు, ఈ దేశ పౌరుడు అని చెప్పి ఓ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళకి. ముంబైలో ఖజాబ్ కూడా అంత పెద్ద మారణ హోమాన్ని సృష్టించింది కదా. అరే నువ్వు ఏ సముద్ర మార్గంలో వచ్చినావా, రోడ్డు మీద వచ్చినావా, సముద్ర మార్గంలో వచ్చినావా అని పక్కన పెట్టేసి నువ్వు భారత భూభాగం మీద కాలు పెట్టేసినావు కాబట్టి నువ్వు ఈ భారతీయుడు అయిపోయినావు. నువ్వు ఈ రోజు నువ్వు భారతీయుడివి, నువ్వు అక్రమ చొరబడ్డవాడివి కాదు అని చెప్పి ఆ కసాబ్ని కూడా 5 స్టార్ హోటల్లో పెట్టి గౌరవించాలా? ఏం చెప్తున్నావు అయ్యా నువ్వు? సిరాజ్ ఏం చెప్తున్నావు అసలు?
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అసలు సిఏ చట్టానికి నువ్వు చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్రమంగా చొరబడ్డ తీవ్రవాదులు ఉంటారు. వాళ్ళు కూడా ఈ భూభాగం మీద వచ్చేసారు కాబట్టి ఈ భారతదేశంలోని రాజ్యాంగంలోని ఈ 14, 15, 16, 17, 18 ఆర్టికల్స్ వాళ్ళని కాపాడాలా? ఏం మాట్లాడుతున్నారా నాయనా నువ్వు? అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలను ఇక్కడ కాపాడుకోవాలా? ముస్లిమ్స్ ఈ వీడియో చూస్తున్న ముస్లిమ్స్ కూడా దీనికి సమాధానం చెప్పాలా? మీరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించి మిమ్మల్ని రాంగ్ రూట్లో తీసుకుపోతున్న ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలా మీరు? ఎవరిని గౌరవిస్తాం మనము? లీగల్గా చట్టబద్ధంగా ఈ దేశంలోకి అడుగుపెట్టిన ముస్లింలను గౌరవిద్దాం మనం. ముస్లిమే కాదు, ఈ దేశంలోకి లీగల్గా వచ్చిన ఏ మతస్థుడైనా మనం గౌరవిస్తాం మనం. ఈ దేశంలోకి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సిటిజన్షిప్ కావాలి అని చెప్పి లీగల్గా సిటిజన్షిప్ తీసుకున్న ప్రతి ఒక్క మతస్థుని మనం గౌరవిస్తాం మనం. మనతో పాటు ఈ రాజ్యాంగం వాడు కూడా సమానత్వం ఇస్తుంది, ఇక్కడ స్వేచ్ఛ ఇస్తుంది, హక్కులను ఇస్తుంది. చొరబడ్డోడికి కూడా ఇస్తుందా? అట్లా చొరబడ్డోడిని ఎన్ఆర్సీ చట్టం ద్వారా బాగా మెడబట్టి బయట నూకొద్దాం మనం? ఒక్కసారి మీరే చెప్పాలి, సమాధానం చెప్పాలి. ముస్లిమ్స్ ముఖ్యంగా సమాధానం చెప్పాలా? చొరబడ్డవాడు కూడా ఈక్వల్ అయినా మీతో పాటు ఈక్వలా? వాడు ముస్లిం కాబట్టి వాడు చొరబాటుతో వచ్చినా కూడా, ఈ దేశంలో అక్రమంగా వచ్చినా కూడా వాడు ముస్లిం కాబట్టి వాడిని కూడా పౌరసత్వం ఇవ్వాలని చెప్పి మీరు అంటారా? అలా అంటే మిమ్మల్ని కూడా బయట నూకేయాల. అసలు ఏ చట్టం ఎందుకు పెట్టారు? ఎన్ఆర్సీ చట్టాలు ఎందుకున్నాయి? ఈ చట్టాలు ఈ దేశాన్ని నిన్ను నన్ను కాపాడడానికి, సిరాజ్, నిన్ను నన్ను కాపాడడానికే ఈ చట్టాలు. అక్రమంగా వచ్చిన వాళ్ళని కాపాడడానికి కాదు. ఈ దేశంలో అక్రమంగా వచ్చిన వాడిని ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిందే. వాడు ముస్లిం అయితే ఏంది, ఎవడైతే ఏంది. సిఏఏ చట్టము ద్వారా ఈ 3 ముస్లిం దేశాల్లో ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వం ఇస్తున్నాం మనం. అందులో ముస్లిం కూడా ఇవ్వచ్చు కదా అనే మూర్ఖులు కొంతమంది చాలా మంది ఉన్నారు. అసలు ముస్లిం దేశాల్లో వాళ్ళకి వివక్ష ఏముంటుంది? వాళ్ళకి వివక్ష ఏముంటుంది? అవి ముస్లిం దేశాలు కదా. చిన్న కామన్ సెన్స్ ఇది. కుల, మత, వర్గ, వర్ణ, లింగ విభేదాలు ఉండకూడదు, మానవులంతా సమానమే అనేటటువంటి చట్టము మన భారత రాజ్యాంగ చట్టం చెప్తుంది. భారత రాజ్యాంగ చట్టం చెప్తుందట కుల, మత, లింగ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని భారత రాజ్యాంగం చెప్తుందట. అంటే ఇది పక్క దేశాల నుంచి అక్రమంగా చొరబడి భారతదేశంలో వచ్చిన వాడికి కూడా వర్తిస్తుందా? అసలు నువ్వు ఏం చెప్తున్నావు ఆయన? నీకు బుర్ర ఉందా లేదా? ఎక్కడ బుర్ర లేకపోతే ఏమైనా హాస్పిటల్ చూయించుకోరా? వీడిని ముందు హాస్పిటల్ చూయించారు ఫస్ట్. వీడిని నీకు బుర్ర లేదు వీడికి ఇంత కూడా. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం కట్టుబడి ఉన్నవాడిని ఇవన్నీ వర్తిస్తాయి రా భయ్. ఈ దేశ పౌరుడికి వర్తిస్తాయి. అక్రమంగా చొరబడ్డ వాడికి వర్తించేవి ఇవన్నీ. ఆ అక్రమంగా చొరబడ్డ వాడిని ఎన్ఆర్సీ ద్వారా బయటకు వెళ్ళగొట్టాలా? ఈ 3 దేశాల్లో మత విద్వేషాలతో రెచ్చిపోతున్న ముస్లిం మతం నుంచి కాపాడడానికి, ఆ ముస్లిం మతం యొక్క వివక్ష నుంచి కాపాడడానికి సిఏ చట్టాన్ని తీసుకొచ్చినాం. అలాగే ఈ అక్రమంగా చొరబడ్డ వాడిని మెడబట్టి బయట నూకేయడానికి ఎన్ఆర్సీ చట్టం. ఈ 2 చట్టాల యొక్క తేడా తెలుసుకొని సాగమంటారా ఫస్ట్ మీరు? సమానత్వం, స్వేచ్ఛ. అరే మీకు ఎంతసేపు హక్కులే తెలుసారా? బాధ్యత తెలియారా మీకు? బాధ్యత ఏంది? లీగల్గా రావడం బాధ్యత. అది మాత్రం మాకు సంబంధం లేదు. మాకు వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రామా అయిపోయింది. ప్రతి ఒక్కడు హక్కుల గురించి మాట్లాడారు తప్ప బాధ్యత గురించి ఒకడు మాట్లాడారు ఈ దేశంలో. దరిద్రులారా. ఈరోజు రాజ్యాంగాన్ని వారు ఏమాత్రం లెక్క చేయకుండా ఈ యాక్ట్ని ఏదైతే ప్రవేశపెట్టారో, ఈ చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చారో, ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని చేసినటువంటి చట్టము. అవును, అలా తప్పేముంది అందులో? సిఏఏ చట్టం ఇప్పటిదాకా దాదాపు 10-15 నిమిషాల నుంచి 20 నిమిషాల నుంచి చెప్తున్నారు. అవి ఈ చట్టము
ఈ 3 దేశాల్లో ముస్లిం మతోన్మాదానికి బలవుతున్న మతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను రక్షించడానికి, ముస్లిం మతానికి వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదాన్ని నుంచి రక్షించడానికే ఈ చట్టం తయారైంది. ఎస్, కరెక్టే కదా. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకునే కదా. ఎస్, ఒక వర్గం అంటే ఆ వర్గం ఎవరు? ముస్లిం మతం. ఆ ముస్లిం మతం ఏ ముస్లిం మతం? భారతదేశంలో ఉన్న ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకుని చట్టం తయారు చేయబడ్డదా? కాదే. పాకిస్తాన్లో ఉన్న ముస్లిం మతానికి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిం మతానికి, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకొని ఆ ముస్లింలు ఎవరి మీద వివక్ష చూపిస్తున్నారో ఆ వివక్షకు గురైన వాళ్ళను ఈ దేశంలోకి మన దేశంలోకి వచ్చి మాకు రక్షించండి అని మొర్రో అని చెప్పి మన దేశానికి వస్తే వాళ్ళకు పౌరసత్వం ఇస్తుంది సిఏ చట్టం. అందుకే కదా మరి. ఎస్, ఆ దేశాల్లో ఉన్న ముస్లిం మతాన్ని టార్గెట్ చేసుకుంటే ఈ దేశంలో ఉన్న ముస్లింకు మీకేం బాధరా నాయన? నీకేం బాధ వస్తున్నది? నిన్ను టార్గెట్ చేయలే కదా. మరి ఎందుకు ముస్లింలు తిరస్కరిస్తున్నారు? ఈ చట్టం తీసుకొచ్చింది పాకిస్తాన్ ముస్లింలకు వ్యతిరేకంగా. సిఏ చట్టం తీసుకొచ్చింది పాకిస్తాన్ ముస్లింస్కు వ్యతిరేకంగా, ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలకు వ్యతిరేకంగా, బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకొస్తే భారతదేశంలో ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి మీరు వాళ్ళ చేత తిరస్కరింపబడే విధంగా తయారు చేస్తున్నాడు. అది మాకు ఆశ్చర్యం కలుగుతున్నది. మీరు మూర్ఖులా మంచి వాళ్ళ అనేది అర్థమవుతలేదు మాకు. మీరు మూర్ఖత్వం ఎందుకు? ఈ మూర్ఖత్వంలో నువ్వు మూర్ఖత్వమే పోయిందే కాకుండా యావత్ ముస్లిం సమాజాన్ని ఒక మూర్ఖత్వంలోకి తీసుకెళ్తున్నావు. భారతదేశంలో ఉన్న ముస్లింలకు వ్యతిరేకంగా కాదు ఇది. మా దేశాన్ని మేము కాపాడుకోవాలి. మీ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎస్, మీ దేశమైనా నా దేశమైనా ఈ భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఈ దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ నుండి ఈ దేశాన్ని కాపాడాలి. ఈ దేశంలోకి దాదాపు 5 కోట్ల మంది అక్రమంగా చొరబడ్డ ముస్లింల నుండి ఈ దేశాన్ని కాపాడాలి. ఎస్, కాపాడాలి. ఎన్ఆర్సీ చట్టాన్ని తీసుకురావాలి. ఆ ఎన్ఆర్సీ చట్టం ద్వారా ఈ దేశంలోకి చొరబడ్డ 5 కోట్ల ముస్లింలను తరిమేయాలి. మెడబట్టి ఏ దేశం నుంచి అయితే ఆ దేశంకి వచ్చి, ఏ దేశం నుంచి ఈ దేశంలోకి చొరబడ్డారో అక్కడ నూకేయాలి. ఎస్, 100% కదా. చేయాల్సింది అదే కదా. ఈ దేశాన్ని కాపాడాలంటే అదే కదా చేయాల్సింది. లేదు, ఎవరైనా రావచ్చు ఈ దేశంలోకి, ఎవరైనా ఇక్కడ రావచ్చు, సిటిజన్షిప్ అవసరం లేదు, పౌరసత్వం అవసరం లేదు, రండి హ్యాపీగా ఉండండి అని చెప్పాలా? ఈ దేశంలో ముస్లిం జనాభా దాదాపు 20 కోట్లు అని చెప్తున్నారు. సరే, ఎక్కువ ఉందా? అంతకంటే ఎక్కువనే ఉంటుంది. సరే, ఆ లెక్క ప్రకారం 20 కోట్లు అనుకుందాం. మీ 20 కోట్ల జనాభాకి ఈ అక్రమంగా ఈ దేశంలోకి చొరబడ్డ ముస్లింలు 5 కోట్లు. అంటే మీలో 25%, 20 కోట్ల జనాభా మీదైతే మీలో 25% జనాభా అక్రమంగా వచ్చేసింది మీ దాంట్లో మిక్స్ అయిపోతున్నారు వాళ్ళు. నీకు ఈ దేశంలో ఏవైతే బెనిఫిట్ వచ్చేటి ఉన్నాయో, ఏవైతే వచ్చేటి ఉన్నాయో అవి వాళ్ళు కూడా తింటున్నారు. నీకు అందుతలేవు అవి. ఆ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ నీకు అందుతలేవు. నీ బెనిఫిట్స్ కూడా అవి అక్రమంగా వచ్చిన వాడు తింటున్నాడు. నువ్వు నీ పిల్లలు తింటే నువ్వు బాగుపడతావు. మా కర్మ అనుకొని మేము ట్యాక్సులు కడతాం, మీరు తినండి. అక్రమంగా వచ్చిన వాడు కూడా అక్రమంగా వచ్చిన వాడు కూడా మేము తినిపిస్తాము. ఆని కూడా మేము ఈ దేశంలో పౌరసత్వం లేకపోయినా అది ఈ దేశంలో తినాలంటే ఎట్లా నాయన? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, ముస్లిం దేశాల నుండి ముస్లింలు ఎందుకు భారతదేశంలోకి అక్రమంగా వస్తున్నారు అనేది మొదటి ప్రశ్న వేసుకోవాలి మనం ఫస్ట్. సమాధానాలు నాకు కింద కావాలి. నాకు కామెంట్ రూపంలో ఒక్కొక్కరు సమాధానాలు చెప్పండి. ఈ ముస్లిం దేశాల నుంచి ముస్లింలు అక్రమంగా ఈ దేశంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నారు అనేది నా ప్రశ్న. సమాధానాలు కావాలి. దీని మీద, ఈ పాయింట్ మీదనే నెక్స్ట్ వీడియో పెడతాను. మీ కామెంట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కామెంట్స్ కావాలండి నాకు. నెక్స్ట్ వీడియో అదే.